మేము బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మావి కథలు. సో వీడియో టైటిల్ మీరందరూ చూసే ఉంటారు కదా, ఇండియా టు యుఎస్ మా ప్రయాణం అండ్ మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కోవిడ్ అండ్ ట్రావెల్ బ్యాన్ సిచ్యువేషన్స్ వల్ల ఆల్మోస్ట్ 1.5 year వెయిట్ చేసాము. ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ మా వీసా అప్రూవ్ అయ్యింది అండ్ మేము యూఎస్కి ట్రావెల్ అయ్యే రోజు వచ్చేసింది. సో మాకు హైదరాబాద్ నుంచి డాలస్ టెక్సస్కి కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరికాయి. 3 flights మారాల్సి వచ్చింది. హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు నెవార్క్ ఎయిర్ ఇండియాలో, అండ్ దెన్ అక్కడ నుంచి డాలస్కి యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో వచ్చాము. నార్మల్గా లగేజ్ ఎయిర్ ఇండియాలో అయితే పర్ పర్సన్ 22 kgsవి 2 check-in bags అండ్ 1 cabin bag అలౌ చేస్తారు. అదే యునైటెడ్ ఎయిర్లైన్స్లో పర్ పర్సన్ ఓన్లీ 1 cabin అండ్ 1 check-in bag అలౌ చేస్తారు. మా ఫ్లైట్స్ డిపార్చర్ హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా ఉండడం వల్ల 2 check-in అండ్ 1 cabin, దీంతోపాటు 1 personal bag కూడా అలౌ చేశారు. సో ఓవరాల్ మా లగేజ్ వచ్చేసి 13 bags అయ్యాయి. ఇదే లగేజ్ మన ఫస్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వరకు అప్లై అవుతుంది. సో మేము ఫస్ట్ టైం యూఎస్కి రావడం కాబట్టి ఇంత లగేజ్ మాకు యాక్చువల్లీ చాలా హెల్ప్ అయ్యింది. ఐటమ్స్ పిక్ చేసుకునేటప్పుడు మీరు ఏవేవైతే బ్యాగ్లో ప్యాక్ చేసుకోవాలనుకున్నారో అందులో వైట్ కలర్డ్ ఐటమ్స్ లైక్ రైస్, షుగర్, సాల్ట్, ఎలాంటి పప్పులు కానీ అసలు పెట్టుకోవద్దు. బ్రాండెడ్ మసాలా పౌడర్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్ లాంటి ఫుడ్స్, మిక్సీస్, గ్రైండర్స్, కిచెన్ ఐటమ్స్, పర్ఫ్యూమ్స్ ఇవి చెక్-ఇన్లో వేసేసేయండి. క్యాబిన్లో బట్టలు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మాత్రమే పెట్టుకోండి. సో ఇదండి, ఇంకా మేము ఫ్యామిలీ అందరికీ బాయ్ చెప్పేసి లగేజ్ అంతా పట్టేందుకు ఎయిర్పోర్ట్కి ఎస్యూవీ బుక్ చేసుకున్నాము. ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ డిపార్చర్స్ 2 ఉంటాయి. మా నెక్స్ట్ స్టాప్ ఢిల్లీ కాబట్టి మేము డొమెస్టిక్ ఫ్లైట్ సైడ్ క్యాబ్ దిగాము. RT-PCR టెస్ట్ ఎయిర్పోర్ట్లో కూడా చేస్తారు, బట్ దానికి మీరు ఒక 4 to 5 hours బిఫోర్ ఫ్లైట్ టైం రావాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకని చెప్పి మేము ఈ RT-PCR బయటే చేయించుకున్నాము. ఆ QR కోడ్ అండ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉన్న RT-PCR రిపోర్ట్ అథారిటీస్కి ఇస్తే వాళ్ళు చెక్ చేసి మమ్మల్ని లోపలికి అలౌ చేశారు. లోపలికి వెళ్ళాక బోర్డింగ్ పాసెస్ తీసుకొని మా లగేజ్ కలెక్షన్ కౌంటర్లో ఇచ్చేసాము. వాళ్ళకి చెప్పి అందులో గ్లాస్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అని చెప్తే వాళ్ళు ఫ్రెజైల్ ట్యాగ్స్ వేశారు దానికి. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఆ బ్యాగ్స్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. లోపల ఏమన్నా గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అవి బ్రేక్ అవ్వకుండా చూసుకుంటారు. ఇంకా గేట్స్ ఓపెన్ అయిపోయాక మేము ఫ్లైట్ ఎక్కిన ఒక 15 minutesకి మాకు ఫుడ్ సర్వ్ చేశారు. ఆల్రెడీ ఇదేంటంటే మనము బుక్ చేసుకునేటప్పుడు ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఏంటి అని చెప్పి మనకు ఒక ట్యాబ్ ఉంటుంది. అందులో మాకేం ఐటమ్స్ కావాలో మా ప్రిఫరెన్సెస్ చాయిసెస్ ఇచ్చేసాము. అందులో మనకి వెజ్, నాన్ వెజ్ అండ్ చిల్డ్రన్ మీల్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు దాని అకార్డింగ్గా ఏవి ఇవ్వాలనుకుంటే అవి అక్కడ మీరు ఆప్షన్స్ ఇచ్చేస్తే మీరు ఫ్లైట్ ఎక్కినప్పుడు అవే మీకు ఫుడ్ సర్వ్ చేస్తారు. ఫ్లైట్ ఒక 10 minutes ఎర్లీగానే ఢిల్లీకి రీచ్ అయ్యింది. సో ఢిల్లీ నుంచి నెవార్క్ ఇంటర్నేషనల్ జర్నీ కాబట్టి మనకి ఇమిగ్రేషన్ ఢిల్లీలో జరుగుతుంది. క్వశ్చన్స్ ఏం ఎక్కువ ఉండవు, జస్ట్ ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతారు. వర్క్ వీసా వాళ్ళని రిలేటెడ్ క్వశ్చన్స్, అండ్ ఫర్ స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్ పర్పస్వి రిలేటెడ్ క్వశ్చన్స్ బేసిక్గా అడుగుతారు. ఆ తర్వాత మన పాస్పోర్ట్ మీద ఒక స్టాంప్ వేసి పంపుతారు. సో ఇక్కడికి మన యుఎస్ జర్నీ ఇంకా వెళ్ళడానికి ఆల్ క్లియర్ అన్నమాట. సెక్యూరిటీ చెక్, మన దగ్గర ఉన్న క్యాబిన్, ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. దీనికి ఒక ఈజీగా 1 hour పడుతుంది. మా ఢిల్లీ నెవార్క్ ఫ్లైట్ 2:20 AM కాబట్టి, అండ్ అది కూడా ఎయిర్ ఇండియా కాబట్టి మేము ఇంకా మా బ్యాగ్స్ని కలెక్ట్ చేసుకోలేదు. డిన్నర్కి మేము తెచ్చుకున్న చపాతీస్ తినేసాము. వచ్చేప్పుడు మేము యాక్చువల్లీ నెక్ పిల్లోస్ మర్చిపోయాము. సో ఎలాగో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అక్కడే డ్యూటీ ఫ్రీ షాపింగ్లో 2 neck pillows కొన్నాము. కొంతసేపు అలా రిలాక్సింగ్ చైర్స్లో నిద్రపోయాము. 1:30 అవ్వగానే ఇంకా ఫ్లైట్ ఎక్కనికి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఫ్లైట్లో
ప్రతి సీట్ దగ్గర స్నాక్స్ అండ్ బిస్కెట్స్ పెట్టి ఉంచారు ఆల్రెడీ. మా ఫ్లైట్ కొంచెం క్లైమేట్ ఇష్యూస్ వల్ల ఒక 25 minutes లేట్గా స్టార్ట్ అయింది. చాలా చలిగా ఉంది. ఫ్లైట్లో బెడ్షీట్స్ ఒక్కటిగానే ఇస్తారు. అవి ఏమాత్రం ఆ చలిని ఆపలేదు. అండ్ మా దగ్గర ఆల్రెడీ మేము తెచ్చుకున్న మా ఓన్ బెడ్షీట్స్ క్యాబిన్ బ్యాగ్లో ఉన్నాయి కాబట్టి మాకు ఆ 2 కలిపి సరిపోయింది. మార్నింగ్ 7కి అలా బ్రేక్ఫాస్ట్ వేడిగా ఇచ్చారు. టేస్ట్ పర్వాలేదు, బాగానే ఉంది. ప్రతి సీట్కి టీవీ ఉంటుంది. దాంట్లో 1 to 2 మూవీస్ డిఫరెంట్ లాంగ్వేజెస్వి ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాయి. అవి చూసి ప్లస్ సన్ను కొంతసేపు కలరింగ్ వేసుకొని దానికి నేను హెల్ప్ చేసి బుక్స్ అలా 2-3 బుక్స్ తెచ్చుకున్నాము. సో అవి చదివి అలా రెస్ట్ తీసుకున్నాము. సాయంత్రం 4కి మళ్ళీ మాకు టికెట్ బుకింగ్లో మేము ఆర్డర్ పెట్టిన లంచ్ ఇచ్చారు. ఫ్లైట్ దిగే ఒక 1 hour బిఫోర్ కస్టమ్స్ ఫామ్ ఫిల్ చేయమని మాకు ఇచ్చారనమాట. అది మనం దిగేటప్పటికి ఆ ఫామ్ రెడీగా ఉండాలి. ఫ్లైట్ ఒక 1 hour లేట్గా ల్యాండ్ అయింది. 8 AM దిగాల్సింది మేము 9 AM టర్మినల్ Bలో దిగాము. మాకు నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ డాలస్కి టర్మినల్ C, అది కూడా 11 AM ఉంది. నెవాక్ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి చాలా పెద్దది. అండ్ మాకేమో టైం చాలా తక్కువ ఉంది. ఇమిగ్రేషన్ దగ్గరికి మేము ఫాస్ట్గా వెళ్ళాము. మా క్లియరెన్స్ ఒక 10 minutesలో అయిపోయింది. మా ఫ్లైట్ యునైటెడ్ ఎయిర్లైన్స్ కాబట్టి లగేజ్ కలెక్షన్ చేసుకోవడానికి లగేజ్ బెల్ట్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని లిటరలీ టర్మినల్ C వైపు పరిగెత్తాము. అక్కడ యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళకి మా లగేజ్ ఇచ్చేసాము. టర్మినల్ C దగ్గరికి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కి దిగాక బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకొని సెక్యూరిటీ చెక్ అయిపోగొట్టుకొని గేట్స్ దగ్గరికి పరిగెత్తి గసపడుతూ వెళ్ళినా కానీ మేము మా ఫ్లైట్ని క్యాచ్ చేయలేకపోయాము. ఫ్లైట్ మిస్ అయిపోయిందండి. మనకి ఇంకోటి ప్లస్ పాయింట్ ఏమైందంటే ఎయిర్పోర్ట్లోనే యునైటెడ్ కస్టమర్ సర్వీస్ కౌంటర్స్ ఉన్నాయి. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. ఫ్లైట్ డిలే ప్లస్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర లేట్ అయింది కాబట్టి ఇంకా వాళ్ళే మాకు నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేశారు వితౌట్ ఎనీ ఛార్జ్. లగేజ్ ఏమో ఒరిజినల్ డాలస్ ఫ్లైట్లో మాకంటే ముందే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయింది. సో టెన్షన్ పడాల్సిన పనేం లేదు. అక్కడ బ్యాగ్ సేఫ్గా ఉంటాయని వీళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫ్లైట్కి మాకు 2 hours టైం ఉంది. మళ్ళీ వెయిటింగ్ చేసి ఇంకా అక్కడే లంచ్ చేసి కొంచెం విండో షాపింగ్ చేసేసి ఎలాగో అలా టైం పాస్ చేసి ఫ్లైట్ టైం అయ్యాక ఫ్లైట్ ఎక్కి ఇంకా డాలస్ చేరుకున్నాము. బ్యాగేజ్ కౌంటర్లో మా లగేజ్ ఇదే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకొని బయటికి వచ్చేసాము. ఫైనల్లీ క్యాబ్ బుక్ చేసుకొని హోటల్కి రీచ్ అయిపోయాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ని కొట్టేయండి పుచ్చక్ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.